తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. హాయ్ జై. Hi, nice to meet you. సో ఎలా ఉన్నావు అని అడగక్కర్లేదు, చాలా ఫ్రెష్గా ఉన్నావు. ట్రైలర్లో ఫ్రెష్గా కనిపించావు. ఓవరాల్గా ఆడియన్స్ అందరూ కూడా మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఘట్టమనేని కృష్ణ గారి ఫ్యాన్స్కి? అంటే వాళ్ళు నా మీద చూపించిన అభిమానం, ప్రేమ, నమ్మకం ఈ సినిమా నిలబెడుతుంది అనుకుంటున్నా. సో ఐ థింక్ వీ మేడ్ అ గుడ్ అటెంప్ట్. ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు అసలు. యా అంటే అండ్ ఇట్స్ వెరీ ఎమోషనల్ స్టోరీ. యా, సో ఐ థింక్ అందరు బాగా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. ఓకే. కానీ తాతగారు ఫస్ట్ సినిమా గుర్తుందా? యా తేనె మనసులు. తేనె మనసులు యాజ్ ఇట్ ఈస్గా ఉన్నావు జై. అయ్యో చెప్తుంటారు ఎక్కువ బయట ఫ్యామిలీ కానీ లేకపోతే ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కృష్ణ గారు లాగే ఉంటావు. యా అంటే ఆయన కొంచెం యంగర్ డేస్ లో సిమిలర్ గా ఉండేవాళ్ళని చెప్తారు జనరల్లీ. ఈ చిన్న ఒకటి, ఆ నోస్ ఒకటి, ఆ చిన్న నవ్వు, అంతే ఆల్మోస్ట్ అలానే ఉంటారు. అది నాన్నగారికి బాబాయ్కి కూడా రాలేదు, కృష్ణ గారిది ఐ థింక్ గౌతమ్కి కూడా రాలేదు, జైకే వచ్చింది. అది తాతకి బాగా ఇష్టమైన గ్రాండ్ సన్ అనుకుంటా అయితే. యా అంటే ఆయన నాకు ఎస్పెషలీ I would say since the age of like 19-20 అంటే once I was properly అంటే ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నేను అసలు అంటే యాక్టర్ అవుదామని లైక్ ఫర్ మీ ద థింగ్ ఈస్ ఐ డోంట్ వాంట్ టు అంటే ఎలాగోలా చేసేద్దాంలే అని కాకుండా ఐ వాంట్ టు డూ ఇట్ వెరీ ప్రాపర్లీ. ఓకే. అంటే ఒక యాక్టర్ కావాల్సిన వాట్ ఎవర్ లైక్ ఐ నీడ్ టు డూ, ఐ వాంట్ టు డూ ఇట్ వెల్. ఓకే ఓకే. సో దానివల్ల ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ థింకింగ్. సో ఆ థింకింగ్ నుంచి బయటకు వచ్చి నిజంగా టు హ్యావ్ కాన్ఫిడెన్స్ కృష్ణ గారు హెల్ప్ మీ అలాట్. ఓకే. అంటే తాతగారు చెప్పే వల్ల ఎలాగలా చేసేద్దాం అనేది మైండ్ లో వద్దు అది ఆయన కూడా చెప్పారు. బట్ నాకు అది మహేష్ బాబు గారు చాలా చెప్పారు దట్ యు హ్యావ్ ఈ కరెంట్ స్టేట్ ఆఫ్ ద ఇండస్ట్రీలో నువ్వు ఎలాగోలా చేయలేవు, యూ హ్యావ్ టు బి గుడ్ అదర్వైజ్ నోబడి విల్ వాచ్ యూ అని. సో నా తాతగారు ఏం చెప్పారంటే లైక్ ఐ సీ ఇట్ ఇన్ యూ, అంటే నేను నాకు అది కనిపిస్తుంది, నువ్వు ప్రాపర్గా ట్రై చేస్తే మంచి హీరో అవుతావు అని చెప్పారు. ఓకే ఓకే. ఫస్ట్ తాతగారి స్కూల్లోనే ఎక్కువ ట్రైన్ అయ్యారా లేకపోతే? అంటే వాళ్ళు నాకు ఎగ్జాక్ట్లీ అంటే యాక్టింగ్ గురించి అలా ట్రైనింగ్ వాళ్ళు ఏం చేయలేదు, బట్ లైక్ దే జస్ట్ టోల్డ్ మీ హౌ టు గో అబౌట్, అంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అసలు, అంటే మనుషులతో ఎలా మింగిల్ అవ్వాలి అలాంటివన్నీ దే యూజ్డ్ టు టెల్ మీ. ఓకే. తాతగారు కూడా ఇనిషియల్గా స్టార్టింగ్ కెరియర్లో చూసినప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్కి కృష్ణ గారు బాగుంటారేమో, ఆ టక్ గిక్ చేసుకొని ఆ క్యూట్గా స్మైల్ అది ఉంది కదా అనుకున్నారు. తర్వాత ఆయన చేసిన మాస్ సినిమాలు, యాక్షన్ మూవీస్. అవును అవును. సో అలా మీకు ఫ్యామిలీ, మాస్, లవ్, బయోపిక్స్ వచ్చాయి. ఇప్పుడు ఏ జోనర్లో ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు అసలు చేయటం యాజ్ యాక్టర్? లైక్ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ టు ట్రై ఎవ్రీథింగ్. ఐ డోంట్ వాంట్ అంటే నేను ఇవే చేస్తానని కాకుండా ఐ వాంట్ బి ఓపెన్. ఓకే. సో అంటే వచ్చిన కథలు బట్టి నాకు వచ్చిన క్యారెక్టర్స్ వాట్ ఎవర్, అంటే హౌ ఆర్ ద డైరెక్టర్స్ అంటే ఎన్విజనింగ్ మీ ఇన్ దర్ మూవీ అని. ఐ వాంట్ టు డూ గుడ్ స్టోరీస్ అండ్ గుడ్ మూవీస్. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. బట్ అంటే పర్సనల్గా మీరు నన్ను అడిగితే మాత్రం ఐ లైక్ యాక్షన్ అలాట్. యాక్షన్ మూవీస్ కానీ నేను ట్రైనింగ్ కూడా కొంచెం యాక్షన్ ఒక ఆల్మోస్ట్ ఒక 7-8 years జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ అని ట్రైనింగ్ చేస్తూ వచ్చాను. ఓకే. సో ఐ ఎంజాయ్ దట్. యాక్షన్లో కృష్ణ గారు కింగ్. కానీ ఒక ఘట్టంనేని వారసుడిగా మీరు అన్నారు యాక్షన్ చాలా ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి వై ఎస్పెషల్లీ శ్రీనివాస మంగాపురం అనుకున్నారు అసలు మీరు? సో నాకు అది అంటే ఐ థింక్ ఆల్మోస్ట్ 1 year ago, more than a year ago, నాకు అజయ్ గారు ఫస్ట్ టైం నరేషన్ ఇచ్చారు. హీ ఆల్మోస్ట్ గేవ్ మీ లైక్ a 3.5 hour నరేషన్ ఆఫ్ దిస్ మూవీ. ఇమీడియట్లీ ఐ అండర్స్టూడ్ లైక్ హౌ డీప్లీ ఎమోషనల్. I feel like that is very important. అంటే లైక్ ఆడియన్స్కి ఒక సినిమా కనెక్ట్ అవ్వాలంటే I think the emotions have to be very strong. And in this movie that is there for sure. Okay. So మీరు అక్కడ కనెక్ట్ అయ్యారు. Yeah. So అంటే క్యారెక్టర్ కూడా I feel like it's a challenge but at the same time I can see myself in it. Okay. సో అలాగే నాకు బాగా నచ్చింది అంటే కాన్సెప్ట్ ఇది. And I think it's something which the audience will enjoy for sure. అంటే ఒక కథగా and the characters also are very lovable and very realistic. And it's not over the top and oh ఇలా జరిగిందని కాకుండా you can feel it, okay ఇలాంటి you can see them all the time. Okay. So I feel like people will connect to it very well. But first narration లోనే I am doing this project sir అని చెప్పేశారు ఆయనకి.
అంటే నాకు ఇనిషియలీ విల్ టేక్ సమ్ టైమా? నో, ఐ లైక్డ్ ఇట్ అ లాట్ అండ్ నాకైతే చేయాలనిపించింది. అంటే అప్పుడు దెన్ ఐ ఇన్ దట్ లాస్ట్ మూమెంట్ యూ స్టార్ట్ టు థింక్, ఓకే నాకు ఇది సరే, లైక్ విల్ ఐ బీ ఏబుల్ టు గివ్ ఇట్ జస్టిస్, యూనో లైక్ హౌ, అంటే నేను ఈ క్యారెక్టర్ 100% ఇవ్వగలుగుతాను. అది కూడా అజయ్ గారు వెరీ లైక్ రస్టిక్ అండ్ రా ఫిల్మ్ మేకింగ్కి నేను I have to give it my all because I don't want anywhere for the director's vision to come down. అంటే నేను ఏదైనా ఒక సీన్ చేయలేకపోవటం కానీ అలాంటి ఏం ఉండకూడదు అని నేను ఒక 2-3 days I thought about it. ఓకే. And then I felt okay, I want to give this movie my everything. ఇంకా అజయ్ గారు ఏం అడిగితే అది నేను ఇచ్చేయాలని డిసైడ్ అయ్యి ఐ టోల్డ్ బంగారు తాతయ్య, అది ఆశేష్ గిరిరావు గారు. అండ్ అప్పుడు ఆయన వెళ్ళి దత్ గారికి చెప్పారు అండ్ దట్. ఓకే. కానీ అంటే పెద్ద ఫ్యామిలీ కాబట్టి డెఫినెట్గా డైరెక్టర్స్ అందరూ కూడా మేము చేస్తాం అనే ఉంటుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆ ఫ్యామిలీ లిగసీ ఉంది కాబట్టి. బట్ కొంచెం ఆలోచించారా, లేకపోతే డెఫినెట్గా డిసిషన్ తీసేసుకుందాం బాబాయ్ని అడిగి? అజయ్ భూపతి గారు అంటే పెద్ద పెద్ద సినిమాలు ఏం చేయలేదు, తీసిన సినిమాలలో కూడా హిట్ మూవీస్, ది బెస్ట్ మూవీస్. ఇది ఎక్కువ మైండ్లో తీసుకున్నారా, లేకపోతే పెద్ద డైరెక్టర్తో వెళ్దాం అనేది, బాబాయ్తో డిస్కషన్ చేద్దామని అది మైండ్లోకి ఎక్కువ తీసుకున్నారా? ఇట్ వాజ్ మెయిన్లీ జస్ట్ ద కాన్సెప్ట్ అండ్ ద కథ కాన్సెప్ట్ అండ్ ద క్యారెక్టర్ ఐ ఫెల్ట్ వాజ్ వెరీ గుడ్. సో దట్ వాజ్ ద మెయిన్ రీజన్. ఓకే. ఎవ్రీథింగ్ ఎల్స్ వాజ్ ఆఫ్టర్ దట్. అండ్ ఆఫ్ కోర్స్ అంటే అజయ్ గారు ద ప్రూవెన్ డైరెక్టర్ అండ్ ఆయనకి క్లారిటీ అయితే లైక్ ఇట్స్ పర్ఫెక్ట్. అంటే ఆయనకి కథ మీద కానీ క్యారెక్టర్స్ ఎమోషన్స్ మీద హీ హ్యాస్ లైక్ ఫుల్ క్లారిటీ. అండ్ ఆల్సో ఐ ఫీల్ లైక్ ఆఫ్టర్ వీ డిసైడెడ్ ఓకే దిస్ ఇస్ అంటే చేద్దాము అని అనుకున్నప్పుడు నేను ఆయన చాలా మాట్లాడుకున్నాం. సో ఆ జర్నీలో వీ బోత్ గాట్ కాన్ఫిడెన్స్ ఐ థింక్ దట్ ఓకే దిస్ ఇస్ ద రైట్ థింగ్ టు డూ అని. ఎన్ని రోజులు డిస్కషన్ తర్వాత శ్రీనివాస్ మంగాపురం సెట్స్కి వెళ్ళింది? మేబీ no, I met him last year only. Okay. So I would say I met him probably around April. అండ్ ఏప్రిల్లో స్టార్ట్ చేసి మేము లుక్ టెస్ట్లు, స్క్రీన్ టెస్ట్లు అవన్నీ చాలా చేసాం. అండ్ ఇన్ నవంబర్ వి స్టార్టెడ్, సో ఐ గెస్ లైక్ 4-5 months అంతే. ఓకే. ట్రైలర్ చూసిన తర్వాత మహేష్ బాబు గారి రియాక్షన్ ఏంటి? బాబాయ్ ఇచ్చిన అడ్వైజ్లు అంటే ఏమని చెప్తారు? ఆయనకు నచ్చిందండి చాలా. లైక్ హీ సెడ్, ఐ మీన్ హీ సర్ప్రైజ్, ఎందుకంటే లైక్ ఐఎమ్ నాట్, అంటే నేను జనరల్గా ఇన్ రియల్ లైఫ్ ఐఎమ్ నాట్ వెరీ అవుట్వర్డ్. అంటే నేను కొంచెం ఐ లైక్ టు కీప్ మై సెల్ఫ్ వెరీ ఇంట్రోవర్ట్. యా, అంటే ఇంట్రోవర్ట్ అంటే లైక్ ఐ లైక్ టు అబ్జర్వ్ అండ్ ఐ డోంట్ లైక్ టు టాక్ మచ్. నేను ఎక్కువ అంటే బయట పెట్టినేమి, ఐఎమ్ నాట్ వెరీ ఎక్స్ప్రెసివ్ ఇన్ రియల్ లైఫ్. సో అంటే దానివల్ల ఐ ఫీల్ లైక్ అ లాట్ ఆఫ్ పీపుల్ మేబీ, బట్ ఐ లైక్ టు పర్ఫార్మ్. సిన్స్ ఐ వాజ్ అ కిడ్ ఐ బీన్ డూయింగ్ స్టేజ్ ప్లేస్ అండ్ ఆల్. అండ్ నాకు జనరల్గా అంటే యాక్టింగ్ కానీ లైక్ అంటే మేకింగ్ ఆర్ట్ కానీ సంథింగ్ దట్ రియలీ ఇంట్రెస్ట్ మీ. So I always knew that I wanted to do it, but I never used to like really put it out. And I was not very expressive. So I feel like a lot of people were like pleasantly surprised that okay, ante he's doing, you know, emotions వస్తున్నాయి అతనికి అనేది. ఓకే. కానీ ఎంత ఎక్స్ప్రెసివ్ కాకపోయినా అంత రొమాన్స్ చేసావు, అంత ఫైట్ చేసి ఫస్ట్ మూవీలోనే అంత రొమాన్స్ ఉన్నప్పుడు కొంచెం భయం వేసిందా జై? I used to just take it day by day. And like ఇప్పుడు అజయ్ గారు ఇంకో వన్ వెరీ గుడ్ థింగ్ ఏంటంటే, ఇఫ్ వీ హ్యాడ్ అ సీన్ టుమారో ఆయన ఈరోజు కూర్చోబెట్టి బాగా చెప్పేవాళ్ళు సీన్ ఎమోషన్ ఇది ఇలా, వాట్ ఈస్ ద రీజన్, అసలు ఏంటి అంతా అని. హీ యూజ్డ్ టు ప్రెప్ us, మీ ఆర్ రాష్ ఆర్ ఎనీబడి. సో దాట్ హెల్ప్ మీ అలాట్. సో నాకు ఎనీ పర్టికులర్ సీన్ నాకు అంత అలా ఏం అనిపించలేదు. I would say 93 days we shot this movie. Every day I was comfortable. Okay. And it went very smoothly for me. Okay. సో యాజ్ ఎ హీరోగా ఫస్ట్ మూవీ కాబట్టి డెఫినెట్గా కొన్ని సీన్స్ మన మైండ్లో చేసేటప్పుడు అవి లైఫ్ లాంగ్ అలానే ఉండిపోతాయి. అలా పర్టికులర్లీ ఈ మూవీ చేసేటప్పుడు వావ్ వాట్ ఏ సీన్, ఇది కదా ఒక హీరోకి కావాల్సింది అన్న సిచ్యువేషన్స్ ఎప్పుడు అనిపించింది మీకు? మోహన్ బాబు గారితో ఒక సీన్ ఉంటుంది విచ్ ఐ రియలీ లైక్. ఐ థింక్ ఆ సీన్ వర్క్ వెరీ వెల్. అండ్ దర్ కపుల్ ఆఫ్ సాంగ్స్ అల్లెల్లే అని సినిమాలో ద సినిమాటోగ్రఫీ ఇస్ లైక్ టూ గుడ్. లిరికల్ వీడియోనే వచ్చింది ఇప్పుడు, బట్ మీరు సినిమాలో చూసినప్పుడు అది ఇంకా బి రియలీ గుడ్. అండ్ రావే చెలియా అని రీసెంట్లీ ఒక వి రిలీజ్డ్ లిరికల్ వీడియో. ఓకే. అది కూడా మీకు సినిమాలో ద ఎమోషన్ బి రియలీ గుడ్. ఓకే. అండ్ అది కాకుండా ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్ ఉంటుందండి, అది కూడా ఐ రియలీ లైక్డ్ ఇట్. సో తిరుపతి స్ట్రీట్స్ లో అంతా పరిగెత్తి ఒక ఫైట్ ఉంటుంది. సో ఐ ఫీల్ లైక్ వి షోడ్ తిరుపతి వెరీ వెల్. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగా వచ్చినాయి ఆ ఫైట్. ఓకే. సార్ మోహన్ బాబు గారు కథ కోసం యాక్సెప్ట్ చేశారా? ఘట్టంనేని జయకృష్ణ కోసం యాక్సెప్ట్ చేశారా? ఘట్టంనేని కృష్ణ గారి కోసం యాక్సెప్ట్ చేశారా? లేకపోతే మహేష్ బాబు గారి కోసం యాక్సెప్ట్ చేశారా? సో అంటే
అంటే ఎగ్జాక్ట్ నేను ఎప్పుడు అడగలేదండి ఆయన, బట్ వాట్ ఐ హ్యావ్ సీన్ అబౌట్ మోహన్ బాబు గారు 100% ఆయన కథ నచ్చకపోయింటే మాత్రం చేసి ఉంటాడు. ఐ థింక్ హీ లైక్ దిస్ క్యారెక్టర్ అండ్ అజయ్ గారికి ఆయనకి మంచి బాండింగ్ ఉంది ఇప్పుడు, ఫోన్లో కూడా మాట్లాడుకుంటారు ఎప్పుడు. సో ఐ థింక్ హీ లైక్ ద స్టోరీ అండ్ ఆఫ్ కోర్స్ కృష్ణ గారు అంటే ఆయనకి వెరీ క్లోజ్. సో ఐమ్ షూర్ అది కూడా యూనో లైక్ మస్ట్ హావ్ ప్లేడ్ అ రోల్ ఐ థింక్. ఎందుకు అడిగాను అంటే ఒక 10-15 సినిమాలు తీసిన సీనియర్ హీరోలే ఆయనతో స్క్రీన్ షేరింగ్ అంటే కొంచెం టఫ్గా ఉంటుంది. ఓకే, అంటే నువ్వా నేనా అని ఎలా ఉంటుంది ఆయన యాక్టింగ్ యాక్చువల్గా చెప్పాలంటే. అలాంటిది మీరు ఫస్ట్ టైం కదా, ఎట్లా ఉంది అసలు మీ ఇద్దరి మధ్య? అది చాలా అది మేము చూడాలనుకుంటున్నాం స్క్రీన్ మీద అసలు రేపు. అదే నేను మీకు ఇందాక చెప్పాను కదా, సెకండ్ హాఫ్ కైండ్ ఆఫ్ దిల్ బి అ ఫ్యూ సీన్స్ నాకు మోహన్ బాబు గారికి, ఇట్ విల్ బి వెరీ గుడ్. అండ్ ఆయనతో పనిచేయడం వాజ్ లైక్ వెరీ లైక్ కామ్. అసలు లైక్ నాట్ ఈవెన్ వన్స్ డిడ్ ఐ ఫీల్ అయ్యో మోహన్ బాబు గారు వస్తున్నారు. లైక్ హీస్ వెరీ స్వీట్. ఓకే. అండ్ నాట్ జస్ట్ విత్ మీ, సెట్ లో అందరితో చాలా బాగుంటారు. అండ్ ద టైమ్ ఇస్ దేర్ ఫర్ ద షార్ట్ హీస్ లైక్ ఫోకస్డ్. ఓకే, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఓకే. And but yeah, working with him is something which I'll never forget, memorable forever. And అంటే చెప్తారు కదా కొంచెం, అంటే బిఫోర్ ద మూవీ అంటే మోహన్ బాబు గారు అంటే కొంచెం ఎలా ఉంటారు, బట్ he's not like that at all. Okay, he's not like that at all. Very sweet person. And ఆయన నాకు అంటే సీన్ బ్రేక్స్ లో he would tell me a lot about his career కానీ తాతగారితో అంటే పని చేయడం ఎలా ఉండేది. ఆయన మోహన్ గారు ఫస్ట్ మూవీ అల్లు సీతారామరాజు. అవును. సో హీ వర్క్డ్ విత్ కృష్ణ గారు ఫస్ట్ సినిమా. సో అప్పటి నుంచి ఆయన కెరియర్ జర్నీ కానీ అన్నీ నాకు చాలా మాట్లాడుకున్నాం మేము. అండ్ ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్ వెరీ ఫాండ్లీ.